వచ్చేసి రెడ్ కోరల్ అంటారు. రెడ్ కోరల్ ఒకటి జపాన్ ఉంటుంది, ఒక ఇటలీ ఉంటుంది. ఇటలీ చాలా మంచిది. ఇట్స్ సింబల్ ఆఫ్ కరేజ్. పాజిటివ్ కూడా ఉంది, నెగటివ్ కూడా ఉంది. పాజిటివ్ మీకు కలిసి వస్తే భయం పోగొట్టాలంటే పగడంతో సాధ్యం ఉండదు. తర్వాత గ్రహాలు వచ్చేసి నెంబర్ 9 వచ్చేసి కుజగ్రహం అంటారు. అంటే మార్స్ లైక్ వారియర్, సైనాధిపతి, అంటే గొడవ చేయాలి, ముందుకు రావాలి, ఎనర్జెటిక్ అంటారు, చాలా పవర్ఫుల్ అంటారు. దానికి సంబంధించిన ఇష్టం వచ్చేసి పగడము అంటారు తెలుగులో. ఇంగ్లీష్ వచ్చేసి రెడ్ కోరల్ అంటారు. రెడ్ కోరల్ ఒకటి జపాన్ ఉంటుంది, ఒక ఇటలీ ఉంటుంది. ఇటలీ చాలా మంచిది, ఫ్లాలెస్ ఉంటుంది, ఎలాంటి ఫ్లా లేకుండా, ఎలాంటి పురుగులు లేకుండా చాలా బాగుంటుంది ఇది ఈ పగడము. అండ్ మంచి క్వాలిటీ. మేము మా రాశి గేమ్స్ లో వచ్చేసి 1 క్యారెట్ తీసుకొని 50 క్యారెట్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. అంటే ఫ్రమ్ 1 క్యారెట్ టు అప్ టు 50 క్యారెట్స్ వీఆర్ డీలింగ్ ఇన్ రెడ్ కోరల్ ఆల్సో. సో ఆ విధంగా రెడ్ కోరల్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్స్ సింబల్ ఆఫ్ కరేజ్, అంటే ధైర్యం. కలర్ రెడ్ ఉంది కదా, ధైర్యము, ఒక ఎనర్జీ, పాజిటివిటీ, ప్యాషన్ అండ్ యాక్షన్. నేను చేసేయాలి అంటే ప్యాషన్ తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది దీనిలో. ఆ విధంగా మంచి ధైర్యం రావడము, ముందుకు రావడము, హెల్త్ పరంగా కూడా బాగా సపోర్ట్ చేయడము, కిడ్నీ ప్రాబ్లం ఉంటే అవన్నీ బయటికి రావడం, ఇన్ని రకాల లాభాలు ఉంటాయి దీంట్లో. మిగిలినవన్నీ మనకి ఆప్షన్స్ ఉన్నట్టుగా పగడానికి అలాంటి ఆప్షన్ ఉండదు, చాలా పవర్ఫుల్. ఇది పడకపోతే మాత్రం నెగటివ్ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటుంటారు. లేదు, పగడానికి అలాంటి ఏం లేవు. ఇందుకు చెప్పినా కదా, ప్రతి విషయంలో కూడాను పాజిటివ్ కూడా ఉంది, నెగటివ్ కూడా ఉంది. పాజిటివ్ మీకు కలిసి వస్తే, నెగటివ్ కలిసి రాలేకపోతే. అందుకే మీరు ఏ స్టోన్ కూడా పెట్టుకునే ముందు ఒకసారి తెలుసుకోవాలి. ప్రేక్షకులు, ఇంత నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను రత్నాల గురించి, మీరు వేసుకునే ముందు దీంట్లో మీకు ఖచ్చితం రిజల్ట్ ఉంది, మీ లైఫ్ లో మార్పు వస్తుంది. జీవితం చేంజ్ చేసే టూల్ అంటారు. జెమ్ స్టోన్స్ ఇస్ లైక్ ఏ లైఫ్ చేంజింగ్ టూల్. జీవితం మార్చే ఆయుధం లాంటి ఇది. ఈ ఆయుధం మీరు మంచిగా వాడితేనే బాగా మీకు బాగుంటది. మీకు కత్తి చూసారా? కత్తి వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి, కత్తి వల్ల లాభాలు కూడా ఉన్నాయి. అది లేకపోతే కష్టం కదా. వెజిటేబుల్స్ ఎలా కట్ చేస్తాము, అది లేకపోతే ఫ్రూట్స్ ఎలా కట్ చేస్తాము. అంటే దీంట్లో లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అది డిపెండ్ అపాన్ యూజ్ చేస్తున్న వాళ్ళపై డిపెండ్ ఉండదు. అది హౌ టు యూజ్. ఆ విధంగా ప్రతి సోషల్ మీడియా కూడాను అందులో లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. మీరు సరిగా యూజ్ చేసుకుంటే మీరు ముందుకు వెళ్తారు హ్యాపీగా. సమాజం కూడా మంచి బాగా పడుతుంది, అందరికి బాగా కలిసి వస్తుంది. లేదు నెగటివ్ గా మీరు వాడుకుంటే అంతా నెగటివ్ ఉంటుంది. అదే సేమ్ అయిన ప్రతి ఒక్క ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు అంతే అండి. దాంట్లో పాజిటివ్ కూడా ఉంది, నెగటివ్ కూడా ఉంది. పాజిటివ్ నెగటివ్ యూసేజ్ పెట్టే ఉంటది. సో ఆ విధంగా మీరు చూసుకోవాలి కదా అని చెప్పి. సో రెడ్ కోరల్ వచ్చేసి ఎవరైనా భయం ఉంటుంది కదా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయము, నేను చేయలేను, టెన్షన్ పడతారు, డిప్రెషన్ లో ఉంటారు, ఒక క్లారిటీ ఉండదు, చాలా డీప్ డిప్రెషన్ వెళ్ళిపోతారు వాళ్ళు. చెప్తారు కదా 10 years నుంచి నాకు మైండ్ సరిగా పనిచేయట్లేదు, చాలా బుద్ధి సరిగా పనిచేయట్లేదు, చాలా టెన్షన్ లో ఉంటారు కదా. అంటే భయం భయం అని చెప్పి. అలాంటి భయం పోగొట్టాలంటే పగడంతో సాధ్యం ఉంటుంది. ఇది పెట్టేస్తే భయం వెళ్ళిపోతుంది, మనుషులు ఎనర్జీ వచ్చేస్తుంది, ఒక సైనాధిపతిగా, ఒక కమాండర్ గా ముందుకు వచ్చేస్తాడు. సో ఆ విధంగా పనిచేస్తుంది రెడ్ కోరల్. సో చూస్తున్నారు కదా, పగడానికి సంబంధించి ఎలాంటి అపోహలున్నా ఏమున్నా ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు. చాలా మంది తమకి ఉన్న కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఇవి కొంతమంది వేసుకోవచ్చు, వేసుకోకూడదు అనేవి సొంతంగా నిర్ణయాలు చెప్పేస్తూ ఉంటారు. బట్ ఒక్కొక్క జమ్ కి సంబంధించి ఒక్కొక్క లాభం ఉంది. అది మెంటల్ గా, ఫిజికల్ గా, మనకి నిత్యం లైఫ్ లో ఉపయోగపడే చాలా విధాలుగా కూడా ఈ జమ్స్ మనకు ఉపయోగపడతాయి. సో పగడానికి సంబంధించి మీలో ఎవరికన్నా అంటే ఏదైనా పని చేయడానికి సంబంధించి ఒక భయం కానీ లేకపోతే ఇన్ఫీరియారిటీ కానీ ఉన్నప్పుడు పగడం మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, ముందుకు వెళ్ళడానికి చాలా ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. సో అంటే మీ రాశి నక్షత్రాన్ని బట్టి సో ఆస్ట్రోజమాలజిస్ట్ గా మనకి ఇక్కడ రజా గారు పేరు పొందున్నారు. ఆయన మీకు సజెస్ట్ చేస్తారు. అంటే మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంది. సో అన్ని క్వాలిటీస్ కలిపి మనకి సింగిల్ సొల్యూషన్ కూడా మీకు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో ఖచ్చితంగా దొరుకుతుంది.